సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్, ఇందాక నేను కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక తీసుకున్నట్లయితే అది నేను చెప్పేది కాదండి, మీకు మ్యాథమెటిక్స్ వచ్చి ఎక్సెల్ వచ్చిన ప్రతి వాడు క్యాలిక్యులేట్ చేసుకునే నంబర్ ఇది. 21.87% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రాష్ట్ర ప్రభుత్వంలో పెరిగితే ఈ ప్రభుత్వంలో 12.13 పెరిగింది. ఇది పొద్దున్నే నేను ఆర్బీఐ కార్డ్ రిపోర్ట్ నుంచి రాసుకున్న నంబర్లు అండి, మా టీం క్యాలిక్యులేట్ చేసిన నంబర్స్ ఇవి. అందుకనే విద్యావంతులు అర్థం చేసుకోవాలని విషయం అందరికీ దయించి చెప్తా ఉన్నామండి, ఇది అపోహ. 4 లక్షల కోట్లు లాస్ట్ గవర్నమెంట్ లో పెరిగితే అప్పులు, మనది వచ్చిన 7 లక్షల కోట్లు అయితే, సో ప్రపోర్షనేట్ గా మనం చాలా బెటర్ గా పర్ఫామ్ చేసామండి. నంబర్స్ ఆర్ సెల్లింగ్ 22% ఎక్కడ, 12% ఎక్కడ, ఇది అపోహ అండి, అందుకనే వచ్చిన్నాము. ఇప్పుడు మీ పాస్పోర్ట్ వీసా కావాలంటేనే చిన్న కేసు ఉంటేనే అబ్జెక్ట్ చేస్తారు. అలాంటిది మరి జగన్ గారి మీద 30 కేసు అండి. సార్ క్లుప్తంగా చెప్తాను, మా లీడర్ కాన్స్టెంట్ గా చెప్తా ఉన్నాడు 2014 వరకు ఆయన మీద ఏమున్నాయి, ఆఫ్టర్ ఆయన హిరోషియస్ గా ఆయన ఫైట్ చేసిన విధానం ఆరోపణ చేశారు కదా, హ్యాబిచువల్ అఫెండర్. హలో రాజు గారు, మీరు అడిగితే మీరు రాజు గారు చెప్తా వైఏపీ నీట్ జరిగింది మన అందరూ వస్తారు. హలో నేను చెప్తాను అన్న సార్.